హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు పిల్ల. నా వీడియోస్ అన్నిటిని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి నా ఛానల్లో, స్టే ట్యూన్. ఇక్కడ ఏంటంటే ఈ వీకెండ్ మేము ఐకియాకి వెళ్ళామండి. ఏం పని లేదు, జస్ట్ ఊరికే టైంపాస్కి వెళ్ళాము. లాస్ట్ వీకెండ్ అయితే మాల్కి వెళ్ళాము. ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను నా ఛానల్లో, ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇంక ఈ వీకెండ్ అయితే మేము ఐకియాకి వెళ్ళాము. ఐకియా కూడా మాకు నియర్ బైయే ఉంటుందండి, చాలా దగ్గర మాకు. ఇంకా మేమైతే ఐకియాకి వెళ్ళిపోయాము ఈ వీకెండ్. ఐకియాలో నాకు తెలిసి మేము కొనే అంత అయితే ఏమి ఉండవు, ఎందుకంటే అన్నీ అంత బడ్జెట్లో అయితే అస్సలు ఉండవు, చాలా ఎక్కువే ఉంటాయి బడ్జెట్లో. సరే అని మేమైతే ఒక టార్గెట్ పెట్టుకొని వెళ్ళామండి. ఏదైతే అతి తక్కువ ప్రైస్లో ఉంటుందో అది కొనుక్కుందామని వెళ్ళాము. ఏం కొనుక్కున్నాము, అతి తక్కువ ప్రైస్లో ఐకియాలో ఏమున్నాయో ఈ వీడియో చూడండి, మీకే తెలుస్తుంది. మేమైతే ఒక 2 కొనుక్కున్నాము. ఒకటి తినే ఐటెం, అలానే ఒకటి యూస్ చేసుకునే ఐటెం. అవి ఏంటో లాస్ట్లో చెప్తాను, అప్పటిదాకా మీరు వీడియోని చూసేసేయండి. ఇంక ఇక్కడ మేమైతే ఐకియాకి ఎంటర్ అయిపోయాము. మీకు ఇక్కడ చిన్న హింట్ ఇస్తానండి, ఆ తక్కువ ప్రైస్ ఏంటో ఇక్కడే పెట్టేస్తున్నారు వాళ్ళు, అది మీరు గెస్ చేసేసేయండి. మేమైతే అలాంటిదే ఒకటి కొన్నాము, అదేంటో చూపిస్తాను. అండ్ నేనైతే ఐకియాకి ఫస్ట్ టైం వెళ్ళానండి. నేనైతే ఇప్పటిదాకా ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఐకియా. కానీ వెళ్ళగానే మాకైతే అసలు ఏంది ఒక్కటి కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో లేదండి, అన్నీ అసలు హై కాస్ట్ ఉన్నాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అసలు ఇది ఎన్ని ఫ్లోర్స్ ఉందో కూడా నాకైతే అర్థం కాలేదు. లిటరల్లీ ఎన్నిసార్లు తిరిగాము మేమైతే, అసలు ఒక్క ఫ్లోర్ అయినా కానీ ఇట్లా కిందకి పైకి ఎస్కలేటర్లు కానీ స్టెప్స్ కానీ లిఫ్ట్స్ కానీ ఏం లేవు, తిరుగుతుంటే వస్తూనే ఉంది. అది ఎటు పోయి ఎటు వస్తున్నామో కూడా అర్థం కావట్లేదు. ఎగ్జిట్ బోర్డ్స్ కూడా లేవు. ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అయితే ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి, కానీ ఎగ్జిట్ బోర్డ్స్ అయితే ఒక్క దగ్గర కూడా లేవు. ఇంకా మాకైతే తిరిగి తిరిగి చిరాకు వచ్చి అసలు ఎగ్జిట్ బోర్డు ఎక్కడుందిరా అని వెతుక్కుంటూ వెళ్ళాము. వెతుక్కుంటూ వెళ్ళేసరికి అక్కడ ఎక్కడ కనిపించకపోయేసరికి మా ఫ్రెండ్ కోపం వచ్చి ఎమర్జెన్సీ ఎగ్జిటే ఓపెన్ చేసింది. ఏదైతే అది ఎదితి వెళ్ళిపోదామని ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఓపెన్ చేయగానే అది అరవడం స్టార్ట్ చేసింది. ఇంకా ఆ భయంతో అందరూ మా ముఖమే చూశారు. ఇంకా మేమే లోపలికి తిరుక్కొని వచ్చేసాము ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి బయట వెళ్ళకుండా. ఇంక ఇక్కడ ఈ ఐకియాలో అసలు ఎంత కాస్ట్ అంటే ఈ ఫ్లవర్ 500 రూపీస్ అండి. అసలు నేనైతే షాక్, అసలు ఆ ఫ్లవర్లో ఏముందని 500 రూపీస్ పెట్టి ఐకియా వాడు అమ్ముతున్నాడు, నాకైతే అర్థం కాలేదు. అసలు లిటరల్లీ ఈ కాస్ట్లు అయితే అసలు మనం ఒక్కటి కూడా కొనలేమేమో అనిపించింది. ఇంకా అసలు ఐకియా అంటేనే ఇంత కాస్ట్లీ ఏరియానా అన్నట్టు ఫీలింగ్ వచ్చింది నాకైతే. బట్ మేమైతే అతి తక్కువ కాస్ట్లో 2 ఎత్తుకొని వచ్చేసాం ఐకియా నుంచి. మీరైతే చూసేయండి, ఐకియా మొత్తం ఒక మినీ టూర్ లాగా చూపించేసాను ఫాస్ట్గా, షార్ట్ అండ్ స్వీట్గా. మీరు అందరూ ఒక లుక్ వేసుకొని వచ్చేసేయండి. లాస్ట్లో
2-3 గంటలు తిరిగాక ఇంకా మాకైతే ఓపిక అయిపోయింది. ఆ ఎగ్జిట్ డోర్ ఎత్తుకోవడానికి మాకు గంట పట్టింది చెప్పినట్లే. ఇంకా ఇది అయ్యే పని కాదురా, ఈ ఎగ్జిట్ గేట్ దొరికే లోపల మనమైతే ఫుడ్ కోర్ట్కి వెళ్ళిపోదాము అని చెప్పి మేమైతే ఫుడ్ కోర్ట్కి వెళ్ళిపోయాం. ఇక్కడ ఒక బెటర్ ఆప్షన్ ఉందండి. అసలు ఐకియాలో బెటర్ ఆప్షన్ అంటే నన్ను ఐటమ్స్ కొనడం కన్నా ఈ ఫుడ్ కోర్ట్కి వెళ్ళి ఎంజాయ్ చేయడం బెటర్ అనిపించింది. ఇక్కడ రీఫిల్ 80 రూపీసే ఉంటుందండి. ఆ గ్లాస్ 80 రూపీస్ పెట్టి కొనుక్కుంటే మనం ఎన్నిసార్లైనా తాగొచ్చు, కాఫీలు, టీలు, అలానే కూల్ డ్రింక్స్ కూడా. ఇంకా నేను చెప్పినట్టే అతి తక్కువ ధరలో మేము కొన్న 2 ఐటమ్స్ ఇదే అండి. ఫస్ట్ వన్ ఐస్ క్రీము. ఈ ఐస్ క్రీమ్ ఎంత ఉంటుందో గెస్ చేసేయండి. మేమైతే ఒక 10 రూపీస్కే ఐస్ క్రీమ్ కొన్నామండి. అదైతే ఆఫర్లో ఉన్నింది, 10 రూపీసే అంట ఐస్ క్రీము. ఇంకా లాస్ట్గా ఒక ప్రోడక్ట్ అన్నా కదా, ఇదే అండి స్పూన్స్, 20 రూపీస్ ఇది కూడా. ఓకే బాయ్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.